23, 1985 కెనడాలోని మాంట్రియల్ నుండి ఢిల్లీకి 329 మంది ప్రయాణికులతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం నెమ్మదిగా బయలుదేరింది. విమానం కేవలం మనుషులతోనే కాదు, వారి ఆనందాలతో, ఆశయాలతో నిండి ఉంది. కన్న తల్లిదండ్రులకు చేరువవుతున్నామన్న ఆనందపు కలలు ఒకరివి. చిన్ననాటి స్నేహాలను, ఆత్మీయ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న మనసులు ఇంకొందరివి. అనుభవించలేనంత ఎడబాటును భరిస్తున్న హృదయాలు మరికొందరివి. మాతృభూమి మట్టి వాసన కోసం ఒక్కో క్షణం దగ్గరవుతున్న ఉద్వేగ క్షణాలు అందరివి. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ప్రయాణికులందరినీ తీయనైన అనుభూతికి లోను చేస్తున్నాయి. ఆ విమానంలోనే సుప్రసిద్ధ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ కూడా ఉన్నారు. ఇటువైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వస్తున్న విమానం కోసం ఎదురు చూస్తున్న బంధువులతో, స్నేహితులతో నిండి ఉంది. తమ వారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఉత్సుకతతో వారి మనసులు ఎదురు చూస్తున్నాయి. విమానం ల్యాండింగ్ కోసం వారందరూ ఊహలకు రెక్కలు కట్టుకుని వేచి ఉన్నారు. ఎయిర్పోర్టులో అందరి గుండెలు తమ వారి రాక కోసం చూపులై నిలిచి ఉన్నాయి. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అంతే, ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి పిడుగులాంటి వార్త, అందరి హృదయాలను పేల్చే విస్ఫోటనం లాంటి వార్త, 1000 సునామీలు ఒక్కటై వచ్చినటువంటి వార్త. ఖలిస్తాన్ వేర్పాటువాదులు కెనడా నుంచి వస్తున్న విమానాన్ని బాంబుకుని పేల్చేశారు. ఐర్లాండ్ తీరంలో ఆ విమానం కుప్పకూలింది అన్న ఆ వార్త విన్న ఎయిర్పోర్టులో కొన్ని క్షణాలు శ్మశాన నిశ్శబ్దం. మరుక్షణం ఏడుపులతో, అరుపులతో, భయంకర రోదనలతో నిండిపోయింది ఆ ప్రాంతం. విమానంలోని 329 మరణాలకు, 329 హృదయ స్పందనలకు, ఆ వార్తకు ఎయిర్పోర్ట్ సాక్షీభూతంగా నిలిచింది. ఆ మరణాలకు ఆనవాళ్లు లేవు, ఆధారాలు లేవు, బతికి వస్తారన్న ఆశల్లేవు. ఆ మనుషులంతా రంపపు కోతను అనుభవించారు. నిర్వేద హృదయాలతో ఘనీభవించిపోయారు. కన్నీటి సెగలతో కుమిలిపోయారు. ఇలా తీరానికి ఆవలి ఒడ్డున కెనడాలోనూ అదే దృశ్యం. అలా కుమిలిపోయిన హృదయాలలో ఒక హృదయం డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ది. ఆ రోజు పొద్దున్న నేను నిద్రపోతుంటే తలుపు కొట్టారు. పొద్దుట 6:30కి. ఆదివారం పూట ఇంత పొద్దుట ఎవరొచ్చారా అని కిటికీలో చూస్తే మా స్నేహితులందరూ బయట నించుని ఉన్నారు. తలుపు తీసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాడార్లో కనబడలేదట అని చెప్పారు. ఆ వార్త వినగానే నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే దానికి కొన్ని గంటల ముందే నేను నా భార్య మంజరిని, మా అబ్బాయి శ్రీకిరణ్ని, అమ్మాయి శారదని, ముగ్గురిని నేను మాంట్రియాల్ ఎయిర్పోర్ట్లో ఎక్కించి వచ్చి పడుకున్నాను. అంటే అది విన్నప్పుడు నాకేంటో కూడా అర్థం లేదు అసలు. అందరూ లోపలికి వచ్చి కూర్చొని నెమ్మదిగా తర్వాత నెమ్మదిగా చెప్పారు, ఇలా రేడియోలో విన్నాం మేము, ప్లేన్ కనబట్టలేదు, మిస్సింగ్ అని. ఇంకా అలాగా ఆ రోజంతా కూడా గంటకి రకరకాల న్యూస్లు వచ్చి మొత్తానికి తేల్చింది ఏమిటంటే ఆ ప్లేను కూలిపోయింది అట్లాంటిక్ మహాసముద్రంలో. అందులో ఉన్న ఎవరు కూడా బతికే అవకాశం లేదు అని. చంద్రశేఖర్కి తెలిసిందల్లా ఒక్కటే, అదే నిజం. నిప్పులాంటి నిజం, బతుకును కాల్చేటంత నిజం. తన భార్య మంజరి, పిల్లలు మరణించారని 42 ఏళ్ల వయసులోనే ప్రేమగా కట్టుకున్న ఆప్యాయతల పొదరిల్లు కూలిపోయిందని, 6 ఏళ్ల ముద్దుల కొడుకు, 3 ఏళ్ల గారాల కూతురు, తనే సర్వస్వమైన భార్య ఇక రారని, లేరని, తన జీవితం కల్లోల సాగరమయ్యిందని, జీవితం కన్నీళ్ల కొలిమయిందని, విషాదాల ఉప్పెనలో తాను ఏకాకినని గ్రహించాడు.
ఇలా కొంతకాలం జీవించాడు. ఆ జ్ఞాపకాలతో అలా జీవించడం జీవితం కాదనుకున్నాడు. భార్య ఆశయాలను, కోరికలను బతికించాలనుకున్నాడు. కన్నీటి బతుకు నుంచి కర్తవ్య జీవిగా మారాలనుకున్నాడు. ప్రేమగా భార్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు. వాటికి వాస్తవ రూపం ఇవ్వాలనుకున్నాడు. ప్రపంచంలో ఆకలి ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. వీటిని పదే పదే మననం చేసుకున్నాడు. ఆచరణలో పెట్టడానికి నడుం కట్టాడు. ఎందరు వద్దన్న కెనడాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్వదేశానికి తిరిగి చేరుకున్నాడు. తాను పుట్టి పెరిగిన గడ్డపై కాలు పెట్టాడు. ఎక్కడో మనసులో ఏదో ఒక ఆశ ఉండేది. అందరూ చచ్చిపోతారా? కాదే, అది అసాధ్యం. ఎవరో ఒకరు బతికే ఉంటారు, ఎవరో వాళ్ళని రక్షించే ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఎప్పుడో వస్తారని అలాగ మనసులో ఒక పిచ్చి ఆలోచనలా ఉండేది. ఇప్పుడు అనిపిస్తుంది పిచ్చి ఆలోచన, కానీ అప్పుడు ఆ రోజులో ఆ ఆశతోనే బతికేదేమో అనిపిస్తుంది నాకు తలుచుకుంటే. అలాగ ఎన్నో నెలలు, సంవత్సరాలు అయిన తర్వాత చివరికి నేను నిజమే కావాలి, వాళ్ళు ఇంకా రారేమో అని అప్పుడు యాక్సెప్ట్ చేశాను. కానీ అది చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అది చేసే లోపున, చేసిన తర్వాత కూడా నేను చాలా తీవ్రమైన ఆందోళనకి, ఆవేదనకి గురయ్యేవాడిని. కానీ మనసులో మాట ఎవరికి చెప్పుకోలేకపోయేవాడిని. పైకి మటుకు చాలా ధైర్యంగా ఉంటూ నటిస్తూ ఉండేవాడిని. కానీ ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడుకోవడానికి